నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు బొజ్జ సంధ్యారెడ్డి గారు, మదర్ ఫౌండేషన్ చైర్పర్సన్, సోషల్ యాక్టివిస్ట్. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ, ఈ మధ్యకాలంలో మహిళలు గురించి చాలా వరకు కూడా వేధింపులు, మహిళల మీద వేధింపులు అని చెప్పి మనం వింటూ ఉంటాం. బాగా క్రేజ్ ఉన్న మంగ్లీ ఒకవైపు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది, ఇంకొక వైపేమో విష్ణుప్రియ అరకొర బట్టలతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇలా మహిళలు ముందుకొచ్చి ఇట్లా చేయడం వెనకాతల కానీ వీళ్ళు ఇప్పుడు మంగ్లీ ఏకంగా 150 కోట్ల రూపాయలు దోపిడీ చేసింది అని చెప్పి వస్తున్నారు. సో దీని వెనకాతల అసలు ఏముంది? అసలు నిజంగా మంగ్లీ చేసిందంటారా? మీరు ఇదేంటి అంటే మంగ్లీ చేసిందా చేయలేదని మనం చెప్పలేం. ఎందుకు అంటే అక్కడ ఇదంతా పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళు చెప్పాలి, ఇంటరాగేషన్ అవుతుంది కాబట్టి. ఆరోపణ అయితే వచ్చింది. ఈ ఆరోపణని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఇవాళ మంగ్లీకి ఎదురైంది. ఓకే, నేను సెలబ్రిటీ కావడమే పాపమా అంటే అఫ్ కోర్స్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి సెలబ్రిటీ కావడం అని ఒక మాట. ఇక్కడ ఏమైందంటే మంగ్లీ ఒక్క తప్పు కప్పుపుచ్చుకోవడానికి ఇవాళ అన్ని తప్పుల వెనుక తప్పులు, అంటే తన తమ్ముని సేవ్ చేసుకోవాలి, వాళ్ళ ఫ్యామిలీని అది చేసుకోవాలి. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే సింపుల్గా నేను అనేది ఏంటంటే అమ్మాయి సింపుల్గా ఏమంటే నేను చాలా బిజీ అండి, అందుకనే నేను పట్టించుకోలేదండి అంటున్నాను. అంటే నువ్వు ఎంత బిజీ ఉన్నా నీ మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా ఖండించాలి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఉన్నావు నాన్న, ఇప్పుడు నువ్వు ఇలా చేసావంట, నా ఫోన్ ఎత్తుకెళ్ళావు నువ్వు అని నేను అంటాను. నేను ఎత్తుకెళ్ళి లైట్ తీసుకుంటావా? నేను లేదు అని చెప్తే నువ్వు అరుస్తావా అరవా నా మీద? ఖచ్చితంగా. మరి అరుస్తున్నప్పుడు నీ పేరు చెప్పి బయట 2 నెలల నుంచి ఇది జరుగుతున్నప్పుడు నువ్వు ఖండించాలి కదా. ఖండించాలా లేదా? ఖండించకపోతే ఏమైతుంది? నువ్వు ఫోన్ తీసుకున్నావంటే, నువ్వు సైలెంట్ ఉన్నావంటే ఏమన్నట్టు? ఏమంది? మౌన అర్ధాంగీకారం కదా. నువ్వు ఎత్తుకపోయినట్టే ఫోను. మరి ఇప్పుడు అక్కడ కూడా నాకు సంబంధం లేని దాంట్లో దూరం నుండి నీకు సంబంధం లేనప్పుడు నువ్వు బిజీగానే ఉన్నావు అనుకుందాం. బాలసుబ్రహ్మణ్యం కన్నా ఎక్కువ బిజీ ఏం కాదు నువ్వు. ఓకే, ఆయన ఒక్కొక్క రోజు సాంగ్స్ పాడేటప్పుడు 3 ఫ్లైట్లు ఎక్కి దిగేవాడు. అది మనం ఆర్టికల్ చూసి చదివాము, ఆయన మాటలలో చెప్పాడు కాబట్టి. అంతకన్నా గొప్ప సింగర్ అయ్యి, జానకమ్మ కన్నా గొప్ప సింగర్ అయ్యి. అఫ్ కోర్స్ డిఫరెంట్ ఇష్యూ, బట్ మంగ్లీ అంటే బెస్ట్ సింగర్. స్పందించాలా వద్దా అనేది తన చాయిస్ కదా. చాయిస్ కాదు. ఇప్పుడు నువ్వు ఒక సెలబ్రిటీవి, నాకు సంబంధం లేదు అంటే కాదు. ఎవరో అనామకురాలు అంటే నువ్వు స్పందించకు. సెలబ్రిటీ ఎవరిచ్చారు పదవి? ఎవరిచ్చారు చెప్పు? ప్రజలే కదా. ప్రజలు నిన్ను ఇష్టపడ్డందుకే నువ్వు సెలబ్రిటీ అయ్యావు. ఆమె కన్నా మంచి వాటలు ఊర్లలో ఉన్నారు, వాళ్ళు ఎందుకు సెలబ్రిటీ కాలే? ప్రజల ఆశీర్వాదంతో మనం అయినప్పుడు ప్రజలు మన మీద పెట్టుకున్న నమ్మకం, అభిమానాన్ని మనం ఖండించాలి. నేను చెయ్యలేదు, నా కొడుకుల మీద యాక్షన్ తీసుకోండి, మా పేర్లు చెప్పి వాడుకుంటున్నారు, మా కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని ఖండిస్తే ఈరోజు ఈ మంగ్లీ ఇష్యూ ఇంత దూరం వచ్చేది కాదు. సో నాకు సంబంధం లేదు అనడం అనేది అది రెస్పాన్సిబిలిటీ లేనట్టు. సమాజంలో రెస్పాన్సిబిలిటీ అనేది చాలా అవసరం సెలబ్రిటీకి. అవును, సెలబ్రిటీకి కానీ ఎవరికైనా సమాజం మీద ఒక బాధ్యత ఉండాలి. బాధ్యత లేకపోతే ఇంకా అసలు మనం రాజ్యాంగం ఎక్కడ ఉంటుంది, లేకపోతే ఎట్లుంటుంది? నేను అనేది ఇక్కడ మీకు అర్థం కాల. ఎవడో వాడు పైసలు తీసుకొని ఇది చేస్తున్నాడు అన్నప్పుడు ఖండించేసి బిజీగానే ఉందాం. అఫ్ కోర్స్ గురునానక్ కాలేజ్, ఆ కాలేజ్, ఈ కాలేజు, మాకు ప్రోగ్రామ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి అంటున్నావు. స్మార్ట్ ఫోన్ అయితే నీ దగ్గరనే ఉంటుంది కదా. అవును, ఒక్క నిమిషము ముందర ఇది పెట్టుకొని. అంటే నాకు ఇది ఇంత అయ్యే వరకు నాకు తెలియదు అని చెప్తోంది. 2 నెలల నుంచి జరుగుతుంది. ఇంత సోషల్ మీడియాలో 24 గంటలు ఉంటాం మనం, తెలియకుండా ఎలా ఉంటుంది? అది తప్పు. అప్పుడు మీరు ఒక్క 1 మినిట్ వీడియో చేసి, 2 మినిట్స్ వీడియో చేసి ఎవరికి మీడియాకి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా వాళ్ళు అన్నీ ఇచ్చేవారు కదా, దాంట్లో ఇచ్చేవాళ్ళ లేరా? సో అక్కడ సగం ప్రాబ్లం సాల్వ్ అయ్యేది. నేను బాధితుల పక్షాన్ని ఉంటే ఎవరు మీరు నమ్మకండి, నా పేరు చెప్పి ఎవరైనా డబ్బులు ఇస్తే మీరు నమ్మకండి అని చెప్తే. అంటే మీరేంటి అంతవరకు సైలెంట్గా ఉంది కాబట్టి మంగ్లీ ఖచ్చితంగా ఈ స్కామ్లో ఉంది అని అంటారా? నేను ఒకటి చెప్పనా, మంగ్లీ ఉందని చెప్పట్లేదు, ఉంది అని చెప్పను, లేదు అని చెప్పను. కానీ వాళ్ళ తమ్ముడు మాత్రం అన్ని తెలుసాలి. తమ్ముడు గురించే శివ, మధు. ఇక్కడ ఒక విషయం, మంగ్లీ ఫ్లాట్కి మధు ఎందుకు వెళ్తాడమ్మా? అఫ్ కోర్స్ మంగ్లీకి తెలియదు అనుకుందాం, అమ్మాయి బిజీ ఉంది, అక్కడ తమ్ముని దగ్గర కీస్ ఉంది, బాధ్యతలు చెప్పిండ్రు అనుకుందాం. ఇంకా అమ్మాయికి మ్యారేజ్ కాలేదు కాబట్టి తను మ్యారేజ్ అయిందా లేదా మనకు అనవసరం.
సో వాళ్ళ ఫాదర్ హ్యాండ్ ఓవర్లోనే ఉంది కాబట్టి ఆ ఇల్లు మంగిలికి ఒక్కదానికి స్పెషల్గా ఉండదు, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఇల్లే ఉంటుంది. అవును. ఆ కీస్ ఎవరి దగ్గర ఉంటాయి? వాళ్ళ బ్రదర్ దగ్గర ఉంటాయి. మరి వాళ్ళ బ్రదర్కి తీసుకురాంది అది మంగళి ఇల్లు కాదా? అవునా కదా చెప్పండి. అవును. అక్కడ మాట్లాడుకునేటప్పుడు వీడియోలో అన్నీ ఉన్నారు, అన్నం తింటున్నారు, అన్నీ ఉన్నారు. మీకు తెలియకుండా ఇది జరిగింది అనుకుందాం. నీ తమ్ముని 2 వాయించావు, వాయించాలి కదా. అది మాది కాదు, డబ్బులు లెక్క పెట్టడం మా తమ్ముడా, ఈ ఫేస్ అయినా అని ఇట్లా చూయించుకొని మీరు చేతులు దులిపేసుకోవడం అనేది కరెక్టా? నోట్ల కట్ల ముందు నా ఫోటో పెడితే అంతేనా, నాకు సంబంధం ఉన్నట్టే? ఒక్కటి గుర్తుపెట్టుకోమ్మా, ఫోటో దిగిపోయేటోడు వేరే ఉంటాడు, ఎంబడి తిరిగేటోడు వేరే ఉంటాడు. నేను అందుకే ఏం చెప్తున్నా, ఇక్కడ మంగళిని చీట్ చేశారా వీళ్ళందరూ కలిసి? ఆ మధుగడ అనేటోడు చీట్ చేశాడా శివని? ఏదున్నా ఇది ఒక చైన్ సిస్టమ్, మనీ ల్యాండింగ్ ఇది. ఓకే. సో నేను అనేది ఏంటంటే, మాకు తెలియదు అనడం తప్పు. నువ్వు నేరం చేసినావు అని మేము చెప్పట్లేదు, మాకు తెలియదు అనేది అబద్ధం. ఇప్పుడు మధుని వాళ్ళ చెల్లెనిచ్చి పెళ్లి చేస్తారు అనేది వాళ్ళే చెప్పిండ్రు, మాకు సంబంధం లేదు, బాధితులే చెప్పిండ్రు. సరే మధు ఒక మరిది అవుతాడు, మా చెల్లెని చేసుకుంటున్నాడు అని చెప్పేసి ఈమె పేరు వాడు వాడుకున్నా వాడుకోవచ్చు. ఓకే. ఒకవేళ మళ్ళీ మధుని, ఇప్పుడు మీరు ఒక విషయం చూసిండ్రా, ఇమ్మీడియట్గా వచ్చి వాళ్ళ మీద కేసు బుక్ చేయాలి. అవును. వాళ్ళ మీద కేసు బుక్ చేయకుండా సుబ్బు మీద బుక్ చేసింది. అవును. అడ్వకేట్ మీద కేసు ఎట్లా పెడతాం మనం? అంటే ఇక్కడ అడ్వకేట్ బాధితుల వెనకాతలు ఉన్నాడు అని ఇప్పుడు చెప్తున్నాడు. ఆ అడ్వకేట్ సుబ్బారావు ఆ కేసు టేకప్ చేయకపోతే మల్లయ్య వస్తాడు, పుల్లయ్య వస్తాడు, ఇంకొకటి వస్తాడు. అంటే అడ్వకేట్ కూడా డబ్బులు ఇస్తాము, ఆయన లొంగలేదు అంటున్నారు కదా. నన్ను ఇది అడిగిండు, అదే కాల్స్ మాట్లాడినా, నేను వెళ్ళినా మాట్లాడినా అంటుంది. నీకు ఇంత టైం ఎక్కడిది? ఇంత టైం ఉన్నప్పుడు ఇదే వీడియో ప్రజలకు నువ్వు ఒక చిన్న వీడియో చేసి బయటికి పంపించేసి అయిపోయేదిగా. అవును. నేను అనేది ఏంటంటే, తిన్న కంచంలో నీళ్ళు పోసుకున్నారు మీరు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన 2 అమ్మాయిలు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఈ స్థాయికి వచ్చిండ్రు. మీ చెల్లి అంట సాంగ్ వాడినప్పటి నుంచి ఒక మంచి క్రేజీ వచ్చింది, 2 ఆడపిల్లలు. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఇలాంటి అమ్మాయిలు ఎదగాలి అని కోరుకుంటాం. కానీ ఇవాళ ఒక తప్పుని కప్పుపుచ్చడానికి 100 అబద్ధాలు మాట్లాడుతుంది, ఎస్కేప్ అవ్వడానికి. ఇది కానీ అంత చిన్న విషయం కాదు ఇది. నేను అనేది ఏంటంటే, ఒకవేళ మీకు ఎంత నాలెడ్జే లేదనుకుందాం, మీకు చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉంటారు, వినరా మీరు? ఇప్పుడు మన వెనక ఏం జరుగుతుందో మనకు తెలియదా? మన వెనక ఏం జరుగుతుందో మనం ఏం జరగనప్పుడు ఎవరికి సెలబ్రిటీ? ఇంకొకటి కులం చెప్తున్నారు, కులాన్ని వాడుకోవడం తప్పు. మంగ్లీని ఎస్టీ కులం అని ఎవరు చూడలే, ఇక్కడ ఇంటి ఆడబిడ్డగానే చూసిండ్రు. ఎస్టీ అని చెప్పేసి ఎవరు ఆఫర్స్ ఇవ్వలే, మంగ్లీ టాలెంట్ని చూసి ఇచ్చారు. అవును. సో ఇవన్నీ మీరు క్యాస్ట్ అనేది అది ప్రతి ఒక్కడికి అలవాటు అయిపోయిందమ్మా. వినండి, క్యాస్ట్ అనేది ఈ వీడియోస్ బయటకు వచ్చి ఇంత రాద్ధాంతం జరుగుతూ ఉన్నప్పుడు బయటకు వచ్చింది. అంతవరకు కూడాను క్యాస్ట్ గురించి ఎక్కడ డిస్క్రిప్షన్ అనేది మంగ్లీకి అవ్వలేదు. ఒక్కటే ఉండమ్మా, ఒక్కటే నేను అనేది ఏంటంటే, క్యాస్ట్లు ఎప్పుడు వాడుకుంటే ప్రాబ్లం వచ్చినప్పుడు క్యాస్ట్ని వాడతారు. అవును. డెవలప్ అయినప్పుడు ఎవరు చెప్పాడు? అవునా? మంచిగా ఎంజాయ్గా ఉన్నప్పుడు దేవుడు గుర్తురాడు, ఎవడు గుర్తురాడు. పెయిన్ వచ్చినప్పుడే అమ్మా అంటాం. నేను అనేది ఏంటంటే, ఇవాళ ప్రజలకు జవాబుదారిగా ఉండాలి. సంధ్యారెడ్డి అలా మదర్ ఫౌండేషన్ నుంచి ప్రజల వైపు ఉంటుంది, ఎప్పుడు న్యాయం వైపు ఉంటుంది. ఈ బాధితులందరూ వచ్చి చెప్పిండ్రు కాబట్టి మంగ్లీకి నేను అదే చెప్పిన, ఒక సిస్టర్గా నాకు ఇట్లా బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు అక్కయ్య లకారాలతో అన్నప్పుడు నేను బాధపడ్డా, ఒక అమ్మాయిగా. ఇవాళ నిన్ను అన్నా ఇంకోవరినన్నా నేను 100% మానవత్వంతో ఒక అక్కలాగా రెస్పాండ్ అవుతా. బట్ మీరు చేసేదానికి నేను రెస్పాండ్ అవ్వను. మీరు బాధ్యతతో బయటికి రండి, మీకు అండగా నేను ఉంటా. నాతో పాటు ఇంకో 10 మంది వస్తారు, సగం ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇప్పటి వరకు కూడా వాడి మీద కేసు పెట్టకుండా, ఎఫ్ఐఆర్ చేయకుండా ఆ ఎదవలను ఎందుకు మీరు కాపాడుతున్నట్టు? సుబ్బారావు డబ్బులు వసూలు చేసిండు మంగ్లీ పేరు అని చెప్పి రాలేదు ఇక్కడ. మధు మంగ్లీ పేరు చెప్పాడు అని చెప్పేది వచ్చింది. చెప్పినప్పుడు వాడి మీద కేసు పెట్టాలి కదా, ఇమ్మీడియట్గా పెట్టాలి కదా. ఎందుకు పెట్టట్లేదు? నా పేరు బద్నాం చేస్తూ నాకు ఇది చేశారు అని చెప్పి మనం కేసు పెట్టాలి. ఎవరైనా ఇవాళ నమ్మిన వ్యక్తులని వాడుకో డొక్కు స్కూటరు, వాడు కేరా ఫుట్పాత్, వాడు 10th ఫెయిల్, వాడిని చూసి జనాలు ఎట్లా డబ్బులు ఇస్తారమ్మా? జనాలకు తప్పులేదా ఇందులో? డబ్బులు ఉంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవాలి, లేదంటే పోస్ట్ ఆఫీసులో కట్టుకోవాలి, ఏదో రకంగా దాచుకోవాలి. మీరు కూడా మిత్తికి ఆశపడే కదా ఇచ్చిండ్రు ఇవాళ. అవును. అధిక వడ్డీ వల్ల వాళ్ళకి లాభం ఉంది, మీకు లాభం ఉందని ఇచ్చారు కదా. ఇవాళ వచ్చి లబోదిబ్బం అంటే ఎట్లా? ఎప్పుడైనా అత్యాశ పోతే దురాశ అవుతుంది. ఓకే.
సో నేను అనేది ఏం చెప్తుంటే సమాజం మీద బాధ్యతలు ఉన్నప్పుడు ఇన్ని జరుగుతున్నప్పుడు ఇన్ని మోసాలు జరుగుతున్నప్పుడు మనకు తెలివి లేదా? అమాయకమైన ప్రజలు ఎవరైనా అమాయకమైన ప్రజలనే టార్గెట్ చేస్తారు. ఇక్కడ ఏమైందంటే మా సామాజిక ఇవాళ మంగ్లీ ఏమంటుంది, నేను ఎస్టీ బిడ్డను కాబట్టి నన్ను అనగదొక్కుతున్నారు, నన్ను కేసులు అంటుంది. ఇక్కడ మంగ్లీ ఒకటి నోట్ చేసుకోవాలి, ఇవాళ బాధితుల్లో 85% ఎస్టీ సామాజిక వర్గం వాళ్ళే ఉన్నారు. మరి దానికి ఎవరు సమాధానం చెప్పాలి? అవునా? 85%. ఓకే. మరి వాళ్ళకి ఎవరు న్యాయం చేయాలి? నాట్ 5%, 10%, 85%. ఓకే. మరి వాళ్ళు ఎస్టీలు గారా? వాళ్ళు బాధితులు గారా? వాళ్ళు బిలో పాపం రూపాయి ఖర్చు పెట్టుకొని చేసుకున్న వాళ్ళు. ఇవన్నీ చూసినప్పుడు సమాజం మీద నీకు ఒక బాధ్యత లేదా? జర్నలిజంలో ఉన్నావు, నీకు బాధ్యత లేదమ్మా? ఖచ్చితంగా. మరి ఆమె ఒక సింగరు, సమాజంలో మాకు ఇంత స్థానం ఇచ్చి, నాట్ ఓన్లీ 2 తెలుగు రాష్ట్రాలు, ఇవాళ ఒక పక్క రాష్ట్రమైనా కూడా తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నావు. బాధ్యతగా నీకు ఇంత సమాజంలో నీ మీద నమ్మకం పెట్టుకున్నప్పుడు నీకు దేశ విదేశాలలో కూడా నీకు ఫ్యాన్స్ ఉన్నారు. మంగ్లీ అంటే నాటే జోక్, ఏదో గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన మంగ్లీ పాట అంటే ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. నేను ఇష్టపడతా అమ్మాయి పాటలు, ప్రైవేట్ ఆల్బమ్స్, బతుకమ్మ సాంగ్స్, ఇవన్నీ ఇన్ని పాటలు పాడుకుంటూ ఇన్ని ఉండి ఇంత మంచి స్థాయిలో ఉండి నీ మీద చిన్న రూమర్ వచ్చినప్పుడు కొట్టిపడేయాలి. నడవండి, నేను మీ ఎంబడి ఉంటా, ఏ నా కొడుకుది నా పేరు చెప్పి వసూలు చేసి నడవండి మీ ఎంబడి ఉంటా అంటే ఆ ధైర్యం వేరు. అవును. ఆ ధైర్యం లేకుండా ఎవడు వీడియోలు చేస్తే సోషల్ మీడియాని తిట్టడము, ఎవడు మాట్లాడతాళ్ళ మీద తిట్టడము, వీడియోలు డిలీట్ చేయడం అవివేకం. అది ఎప్పటికైనా అది కాదు. నిప్పులాగా నువ్వు గమ్మునుండు. నువ్వు మంచి చెడు అనేది రేపు పోలీసు వాళ్ళు తేలుస్తారు. నీకు సంబంధం ఉందా లేదా అనేది సెకండరీ. నీ మీద ఆరోపణ నిరూపించుకోవాల్సిన బాధ్యత నీది. నాకు అది సంబంధం లేదంటారు. ఇవాళ నువ్వు ఇవాళ క్యాస్ట్ అని చెప్పేసి చూస్తున్నావు, రేపు మీ క్యాస్ట్ వాళ్ళు నీకే అంటే ఈరోజు మీ క్యాస్ట్ వాళ్ళే ఇస్తారా? రేపు ఆఫర్స్ ఇస్తారా? కులం పేరు చెప్తే ఆఫర్లు వస్తాయా? కులం కాదు, నీ పనితీరుని బట్టి, నీ టాలెంట్ని చూసి భగవంతుడు నీకు ఈ అవకాశం ఇచ్చిండు. ఒక ఈషా ఫౌండేషన్లో అక్కడ వెళ్ళి మీరు ఒక శివుని పాట పాడాలంటే అది జన్మజన్మల అదృష్టం ఉండాలి. గతంలో కూడా డ్రగ్స్ కేసులో పుట్టినరోజు అప్పుడేమన్నా పోలీసుల మీద కచ్చగట్టిరు, ఇట్లా చేసిర్రు, బర్త్డేలు కూడా చేసుకోవద్దా అంటివి. మరి ఏ పోలీసుల మీద కేసు పెట్టినావు నువ్వు? అప్పుడు ప్రతిసారి వివాదంలోకి వస్తావు. సాంగ్ విషయంలో వాడినావు, నాకేం సంబంధం లేదంటివి, లిరిక్స్ తప్పుపోయిందని నాకు తెలీదు, డైరెక్టర్లు చెప్పిండ్రన్ను. అప్పుడు కూడా ఒక రెస్పాండ్ అయ్యావా నువ్వు? సమాజం మీద బాధ్యత ఉండాలి కదా. ఖచ్చితంగా ఉండాలి. నువ్వు బాధ్యత లేకపోతే నిన్నెవడు చూస్తాడు? మేము ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి నాన్న, ప్రజలు ఎవరైతే సెలబ్రిటీ తనం ఇస్తారో, ఎంత హోదా ఇస్తారో ఒక్కటే రోజులో పాతాలని దొక్కుతారు. అవును, గుర్తుపెట్టుకోండి. ఇప్పటికైనా మంగ్లీ బయటకు వచ్చి తన తప్పు లేకపోతే పోలీస్ స్టేషన్ కు వెళ్ళి బాధితుల వైపు ఉండాలి, బాధితుల వైపు నిల్చోవాలి. నీ ఆఫర్స్ వదిలిపెట్టు. నువ్వు రేపు ఒక నెల రోజు వదిలిపెట్టు, నష్టం ఏముంది? ఏముంది నష్టం? వాళ్ళ వైపు ఉండి నడిపిస్తే రేపు నిన్ను ఒక దేవుడిలాగా ఒలుస్తారు అందరూ. అవును, మంగళికి అడిగిన ముత్యమని చెప్తారు. అవును. ఒకవేళ మీ తరపున ఎవడని తెలిసో తెలియక తప్పు చేసి ఉంటే ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేయండి, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఇది కరెక్ట్ కాదు. ఒక్కటే చెప్తున్నాం, ఇవాళ ఒక ఆడపిల్లగా నువ్వు ఎదగడం అనేది అందరము ఆదర్శంగా తీసుకుంటాం. నీ నిండుతనము, నువ్వు మాట్లాడే విధానం అందరినీ అన్నీ బాగున్నాయి. బట్ నీకు తెలియకుండా జరిగిన దాన్ని మేము కూడా తప్పు పడతలేము, కానీ ఖండించాలి. ఖండించకపోవడమే ఇవన్నీ అనుమానాలకు తావుదిస్తుంది. మంగ్లీ అంటే నాకేం కోపం లేదు, నాకు మంగ్లీ అంటే చాలా ఇష్టం. అమ్మాయి తను పద్ధతిగా ఉంటుంది, పద్ధతులు ఎప్పుడు తప్పలేదు. తను ఇవాళ ఒక ఫ్యామిలీని మంచిగా చూసుకుంటుంది, మంచి పాటలు పాడుతుంది, మంచి టాలెంట్ ఉంది. అలాంటి వ్యక్తిని ఎవరైనా ఇష్టపడతాం. చంద్రుడికైనా మచ్చి ఉంటుంది, తప్పులేదు. తన మీద ఆరోపణ వచ్చింది. ఎప్పుడైనా పళ్ళున్న చెట్టుకే రాళ్ళేస్తారు, పళ్ళు లేని చెట్టుకి రాళ్ళు వేయరు. నీ ఉన్నారు కాబట్టి అది నీ మీద వచ్చింది. తొక్కాలని చూస్తున్నారా ఎవడనేది ఇంటరాక్షన్ బయటపడితే కదా. ఒక్కటమ్మ టాలెంట్ ఉన్నోని ఎవడు దొక్కలేడు. ఇవాళ ఏ సోషల్ మీడియా అయితే నేను నమ్ముకొని వచ్చిందో వాళ్ళే నాకు ఇవాళ ఇట్లా చేస్తున్నారు అంటే, ఇదే సోషల్ మీడియా అని ఇదే ఈ రకంగా రేపు నువ్వు కడిగిన ముత్యంగా ఉన్నావనుకో, ఎవ్వరు ఆఫర్స్ ఇవ్వద్దంటే ఎవడు ఆగడు, డబ్బులు ఇస్తాడు, పాడించుకుంటాడు. అవునా కదా? ఏ సోషల్ మీడియా ఆపుతావు నువ్వు? ఇంటికి ఒక సోషల్ మీడియా ఉంది, అసలు పేర్లు కూడా తెలియదు. 500 ఛానల్స్ ఉన్నాయి ఇంచుమించు. ఎవరిని ఆపుతాం మనం? ఒకసారి ట్రోల్ అయిందంటే ఎవరిని ఆపలేం మనం. నేను అనేది అదే,
సెలబ్రిటీ లేనంత వరకు ఓకే అమ్మ, లైఫ్ హ్యాపీగా ఉంటుంది, టెన్షన్ ఉండదు నీకు. అదే నీకు ఒక సెలబ్రిటీ స్థాయికి వచ్చినావు అనుకో, లైఫ్ ఎంత జాగ్రత్తగా ఉండాలి తెలుసా. ఒక అందుకు సెలబ్రిటీ అయినందుకు బాధపడాలని తెలియదు, సంతోషపడాలని తెలియదు. ఓకే. నిజం అది. అన్ని దొంగ దొంగ బతుకునే అంటే సెలబ్రిటీ అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏది ఉన్నా కూడా. ఎందుకంటే ఇన్స్పిరేషన్ తీసుకుంటారు, అప్పుడు మనం ఇష్టం ఉన్నట్టు ఉండదు లైఫ్. కానీ సెలబ్రిటీలో రాజసం ఉంటుంది. మరి అదే తీసుకుంటే నేను ఇది తీసుకోనంటే ఎట్లా? లైఫ్లో బ్యాలెన్స్ చేయాలి రెండు, మంచి వచ్చినా చెడు వచ్చినా. డబ్బు అహంకారం మనిషికి ఎప్పుడు పనికిరాదు. డబ్బు అనేది మనం అనుకుంటే ఎప్పుడైనా సంపాదించచ్చు. ఒక మంచి స్థానం ప్రజల గుండెల్లో ఒక స్థానం సంపాదించుకోవడం అనేది హైలీ ఇంపాసిబుల్. ఇవాళ నువ్వు అందరూ తెలుగింటి ఆడబిడ్డగా అందరు గుండెల్లో ఉన్నావు. ఇప్పటి కూడా మా మంగ్లీ ఏంటి ఇలా వివాదం చిక్కుందని బాధేస్తుంది. కానీ నీ మీద ఖర్చు ఎవరికి ఉంటుందమ్మా? ఉంటో నలుగురికో ముగ్గురికో ఐదుగురికో, మీతోటి సింగర్లకో లేకపోతే వాళ్ళకు ఉంటుంది. ఇంతమంది కూడా మిమ్మల్ని ఇప్పటికి కూడా ఒక 50-50గానే అనుకుంటున్నారు. కాకపోతే మీరు మాట్లాడే విధానం ఎంతసేపు అడుకున్న సుబ్బారావుని తిట్టడము, వాళ్ళని అనడము అంతే తప్ప వాడిని తిట్టట్లేదు. మధును నాకు సంబంధం లేదండి, వాడు ఫోటోలు దిగిపోతాడంట. ఇవన్నీ జరుగుతున్నప్పుడు, ఇంత జరుగుతున్నప్పుడు మాకు ఏం తెలియదనము తప్పు. అభిమానులు నువ్వు అదని చెప్పాలి, వాడు అభిమాని నాకేం తెలుసండి మరి నేను ఇట్లా చేశాడని అనుకుంటే అది కూడా మంచిగా ఉండేది కదా. ఇప్పుడు నా పక్కన ఉంటారమ్మా మా కోఆర్డినేటర్లు ఉంటారు, నా పేరు చెప్పి 10,000 అడుకొస్తారు. సరేలే అని ఊరుకుంటానా నేను? నాకేం తెలుసా, నాకేం సంబంధం అంట. అవునా కదా? అవును. ఇప్పుడు నేను బాధ్యతలు నువ్వు కట్టమని అడుగుతారు డబ్బులు, నీ పేరు చెప్పింది కాబట్టి మేము ఇచ్చినాం అంటారు. దానికి నువ్వు బాధపడాలి. నిన్నంత నమ్ముకురాలు ఒక్కటే. ఇవాళ మీ సోషల్ పోస్ట్ ద్వారా కూడా నేను ఒక్కటి చెప్పాల్సింది ఏంటంటే, సెలబ్రిటీస్ ప్రమోషన్స్ చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా చేయండి. ఓకే. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని అభిమానులు చాలామంది ఉంటారు. మీరు ఏది ప్రమోషన్ చేస్తే అదే నిజం అనుకుంటారు. మీరేం చేస్తారు, మాకు డబ్బులు ఇస్తే చాలు మేము ప్రమోషన్ చేస్తామంటారు. అలా చేయడం వల్ల చాలా కొన్ని కుటుంబాలు నష్టపోతున్నాయి. షాపింగ్ మాల్ పోతారు, 10,000కి 5 చీరలు అనగా ఆడోళ్ళు రుక్కుతారు. అక్కడ ఉట్టిగా ఎందుకు ఇస్తారండి? మనం ఆలోచించండి. అందులో నాణ్యత ఉందా నాణ్యత లేదా దాని తగ్గట్టే ఉంటుంది. డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఒక షాపింగ్ మాల్కు ఒక సెలబ్రిటీ అయితే 5 లక్షలు తీసుకుంటారు. మీకేమొస్తుంది? వాళ్ళని చూసి అభిమానం, మీ అభిమానం తగిలే. మన కుటుంబం కన్నా మించిన, తల్లిదండ్రుల కన్నా మించిన అభిమానులు ఎవరు ఉంటారు? సెలబ్రిటీస్ ఎవరు ఉంటారు? ఇదంతా గమ్మతి కాకపోతే ఎవరికి ఎవడండి? హీరోల కోసం ప్రాణాలు తీసుకుంటారు, అభిమానులు అంటారు, అభిమానం అంటారు. ఇంట్లో కన్న తల్లిదండ్రులకు ఇంత పెంచి పెద్ద చేసినోడు వాళ్ళ కోసము బుక్కడు అన్నం కూడా పెట్టేటోళ్ళు లేడు. ఇప్పుడు అభిమానుల కోసం కోసుకుంటారు, ఇట్లా ఫ్లెక్సీలు కడతారు, అది కడతారు. ఒక్కటే, తల్లిదండ్రుల కన్నా మించిన సెలబ్రిటీ ఎవడు లేడు ఈ లోకంలో. సో మన కుటుంబాలు మనకు కావాలి. ఇవాళ చూడు ఎంత ఈజీగా ఎస్కేప్ అయినరు వాళ్ళు. ఇవాళ ఇంత ప్రపంచం అంతా నిన్ను ఒక స్థాయిలో తీసుకొస్తే నీకు తమ్ముడే గొప్పోడు, మా కుటుంబమే మేము ఇందులో మాకు లేనేలేము, మాకు కడిగిన మొత్తం మమ్మల్ని తీసేయండి, మమ్మల్ని మర్చిపోండి అంటే మేమెందుకు తీసేస్తాం, మీరెందుకు తీసేస్తారు? కోర్టులు, పోలీస్ స్టేషన్లు ఉంటుంది, అక్కడ పోయి చెప్పుకోండి మీరు. అందుకని నేను బ్యాలెన్స్డ్ ఎందుకు మాట్లాడుతున్నా? ఆ అమ్మాయి తప్పు ఉందని నేను చెప్పట్లేదు, తప్పు లేదని చెప్పట్లేదు. మంగ్లీది తప్పు ఉంది, మంగ్లీకి ఇంట్లో భాగస్వామ్యం ఉందన్నప్పుడు అది వేరుంటుంది. ఎందుకంటే తర్వాత మీరే అంటారు సంధ్యక్క నోరు బారేసుకుంది అంటారు. సంధ్యక్క మాట్లాడకపోతే ఓ అమ్మ సంధ్యక్క మంగ్లీకి సపోర్ట్ చేస్తుంది. ఒక వీడియోలో నేను ఫస్ట్ వీడియోలో అప్పుడే స్టార్టింగ్ కాబట్టి మనకేం తెలీదు, మామూలుగా మాట్లాడాం. దాని కింద ఎన్ని కామెంట్స్ పెట్టారు తెలుసా? మంగ్లీ ఎంత, అది కూడా నేను ఏం చెప్పాను, మంగ్లీ నైట్ ఫోన్ చేసింది ఇట్లా ఏడ్చింది అని చెప్పిన. దేనికి ఏడ్చింది? లకారాలతో పెడుతున్నారు, మాకు ఉన్న పేరెంత పోయింది అక్కయ్య, 2 అక్కజెల్లెళ్ళము, మేము ఆడపిల్లలము, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినా, మాకు తెలియదు అక్క, మేమేం తప్పు చేయలేదు అంటే లకారాలతో పెడితే బాధగా ఉందని అని చెప్పిన. దానికి నీకు ఎన్ని డబ్బులు ఇచ్చింది అని కింద కామెంట్స్ పెడతారు. అంటే రెండు మీరే అంటారు, మాట్లాడకపోతే మాట్లాడలేదంటారు, దీనికి ఏదో ముట్టినట్టుంది అంటారు. ఎవరెవరిని కొంటారమ్మా ఈ లోకంలో? ఎవరెవరిని అట్లా కొట్టికైనా వచ్చి మంగ్లీ ఒక స్టాండ్ తీసుకొని ఉండి. నేను అనేది ఏంటంటే, సెలబ్రిటీస్ ఉన్నారు వెనుక, రాజకీయ నాయకులు ఎవడు రాడు, మరి ఇట్లా ఆపద ఉన్నప్పుడు ఎవడు రాడు. కావాలంటే 1,00,000 రూపాయలు ఇస్తారు, నీకు అవసరం ఉందంటే తీసుకొని పోమ్మా, నీకు అవసరం ఉందంటున్నావు. కానీ ఇట్లాంటి వివాదంలో ఏ నాయకుడు రాడు. ఎందుకు వస్తాడు? కాంగ్రెస్ వాడు రాడు, బీజేపీ రాడు, బీఆర్ఎస్ రాడు. ఉట్టిగానే ఎవడో వస్తాడు నన్ను ఎవడో రక్షిస్తాడు అని కాదు. అంత సినిమాలు ఎవరికి ఉండవు. వాళ్ళ అవసరాల కొద్ది వాడుకుంటారు. అది అంత అవివేకం.
మీరు ఇవాళ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చినందుకు మీరు స్ట్రాంగ్గా ఉండాలి, ప్రజల పక్షాన్ని ఉండాలి, బాధ్యతల వైపు ఉన్నారనుకోండి సగం ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అవును. ఈ మూడవనికి మనం సంధియలేము. ఇంకా సుబ్బారావు మాట్లాడాడు, ఇంకా ఎట్లా మాట్లాడతాడు? ఇక బాధ్యతల వైపు నేను ఉన్నారా భయ్, నువ్వేంద్రా నేను చూసుకుంటా అనాలి. నువ్వేందయ్యా చూసుకునేది, నేను చూసుకుంటా నేను చేసుకుంటా అనాలి. ఆయన బాధ్యతల వైపు మాట్లాడుతున్నాడు, ఆయన దగ్గర బాధ్యతలు వేరు, బాధ్యతల దగ్గర సుబ్బారావు రాలే. నేను అదే చెప్తున్నా కదా, సుబ్బారావు లేకపోతే ఇంకో అప్పారావు వస్తాడు. అవును. అట్లా ఎంతమంది మీద కేసులు పెడతావు? పెట్టాల్సింది ఎవరి మీద? నువ్వు మధు మీద. మరి ఎందుకు పెడతలేవు మధు మీద? ఎంతసేపు నాకు తెలియదు నాకు తెలియదు నాకు తెలియదు, ఏదో ట్రైనింగ్ ఇచ్చినట్టు. తప్పది, తెలుసు, కానీ ఆ సంబంధం నాకు తెలియదు, నేను కంపల్సరీ ఖండిస్తున్నా, నేను అడుగుతాను అని చెప్పాలి. ఆ చిన్న మిస్టేక్కి ఇంత దుమారమైంది తెలుసా? సింపుల్ సిటీ, చిన్నది గోరుతో గొడ్డలతో చేసుకుంది. ఎంత వాళ్ళ బాధ, వాళ్ళ దుఃఖం ఎవరికి చెప్పుకోవాలి? ఏదేమైనా ఒక్కటే మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, ప్రజలు ఇచ్చిన వరం అనుకో. ఎవరైనా, ఏ సెలబ్రిటీ అయినా, ఎంతోమంది సింగర్స్ ఉన్నారు, జానకమ్మ ఉంది, సుశీలమ్మ ఉంది, సునీత గారు ఉన్నారు, చిత్ర గారు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ మీద ఎవరి మీద రాలేదే? వాళ్ళ మీద వచ్చినాయి అనుకో ఖండిస్తారు వాళ్ళు. ఇప్పటికి కూడా మనం ఏదైనా ఫేక్ ఐడి పెడితే కూడా మనం చెప్పేస్తాం, ఫేక్ ఐడి పెడుతున్నారు మీరు జాగ్రత్తగా ఉండండి అని. రేపు ఆఫర్స్ రాకపోతే సినీ ఇండస్ట్రీ నుంచి అన్ని బైకాట్ చేస్తే ఎవరికి సెలబ్రిటీ ఆమె? అప్పుడు ఎవరికి కాదు. మరి చూపించి అందరూ బాయ్కట్ కూడా చేయొచ్చు, చెప్పొచ్చు. మరి బాధ్యతల వైపే ఉంటారు ఎవరైనా. అవును. మీరు సెలబ్రిటీస్ ఎంతవరకు? అలరించే వరకే, మీ పేరు నిలబెట్టుకునేంత వరకు. సెలబ్రిటీ హోదా ఇచ్చిన తర్వాత మీ పేరు నిలబెట్టుకునేంత వరకు, అది దాన్ని కంటిన్యూ చేసుకోవడం పెద్ద గొప్ప సవాల్ తెలుసు అది. అవును, అది మామూలు విషయం కాదు. నేను చెప్తున్నా కదా, పేరు రావటం ఈజీ, తట్టుకోవడం కష్టము. విసుక్కున్న తప్పే, విసుక్కున్న సంధ్యారెడ్డి, ఇట్లా అన్న సంధ్యారెడ్డి, ఇట్లా అన్న మంగ్లీ, తిట్టిన మంగ్లీ, కాల్ మాట్లాడితే ఇట్లా అన్న సెలబ్రిటీ, ఏది మాట్లాడినా తప్పు అవుతుంది అప్పుడు. కాబట్టి ఏదున్నా భగవంతుడి వరంగానే భావించి, ఇప్పటికైనా నువ్వు నీ మీద నిన్ను ఇప్పటికీ ఎవరు ఏమనట్లేదు, ఇప్పటికన్నా బాధ్యతల వైపు ఉండి వాళ్ళకి న్యాయం చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇప్పించేస్తే అంతకన్నా అదృష్టం ఇంకొకటి ఉండదు మీకు. భగవంతుడు మీకు మంచి మనసు ఇవ్వాలని మంగ్లీని కోరుకుంటున్నాను.